రైట్. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి, ఎలాంటి అంశాలు చర్చించాలనే అంశంపై చర్చిస్తారు. ఈ నెల 20న శాసనసభకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ సమర్పిస్తారు. అదే రోజు మండలిలో బడ్జెట్ ప్రతిపాదిస్తారు. అసెంబ్లీలో రేవంత్ సర్కారును పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. 6 గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసి సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టనుంది. మూసి సుందరీకరణపై వివాదం నెలకొంది. రేవంత్ సర్కారు తీరుపై బాధితులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. సభలో చర్చించాలని పట్టుబట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు త్వరగా ముగించాలనే ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. 10 రోజుల్లో సభ ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించే కీలక అంశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, చర్చించాల్సినటువంటి అంశాలపై సభ్యులకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్క్షాప్ నిర్వహించింది. రేవంత్ సర్కార్ చేసిన అప్పులు, ఆదాయం, హామీలు, ఎగవేతల అంశాలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇచ్చింది. సోషియో ఎకనామిక్ సర్వే, ఆర్బీఐ కాగు లెక్కలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సర్కారు ఓపెన్ మార్కెట్లో తీసుకున్న అప్పులు, ఆదాయం లేని కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలను గణాంకాలతో సహా వివరించాలని నిర్ణయించారు. 6 గ్యారెంటీలు, ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేత, సింగరేణిలో నైని కుంభకోణం, మూసి సుందరీకరణ, గోదావరి నదీ జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్ నిర్ణయించిందని సమాచారం. యాసంగి ముగిస్తున్నా రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడం, 1 ఎకరానికి ఇస్తామని ప్రకటించడంపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. మహిళలకు 2500 వృద్ధాప్య పింఛన్లు, తులం బంగారం పథకాల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల 11:45 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవ్వనున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గణపార్క్ దగ్గర నుంచి లీవ్లు సిద్ధంగా ఉన్నాడు. లీవ్లు చెప్పండి. 11:45కి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే ముందుగా గవర్నర్ ప్రసంగం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో 11:45 శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమైపోయింది. ఇవాళ మొదటగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. శాసనసభ వాయిదా పడగానే స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కొనసాగుతుంది. బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరపాలి, సభ సమయంతో పాటు సభలో ఏమేమి అంశాలను చర్చించాలి, సభకు సంబంధించిన కీలకమైన అంశాలు ఏంది, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, బడ్జెట్ సంబంధించిన అంశాలు ఏంది, వీటన్నింటినీ బీఏసీ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సభకు సంబంధించి వాయిదా పడుతుంది. రేపు మళ్ళీ తిరిగి సభ ప్రారంభమవుతుంది. దీనికి ముందు బీఆర్ఎస్ పార్టీ గత తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ నేరుగా అమరవీరుల స్తూపానికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులర్పించి శాసనసభకు హాజరయ్యే ఆనవాయితీ కొనసాగుతుంది. కనుక మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ప్రో లీడర్ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యేందర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి నేరుగా శాసనసభ సమావేశాలకు హాజరవుతారు. శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా ఇవాళ మొదట ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మొదటి ప్రసంగం ఉంది. కనుక ఇటీవల వచ్చిన గవర్నర్, నూతన గవర్నర్ మొదటి ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా సమావేశం కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట ఇప్పటికే అనేక రూపాల్లో పోరుబాట చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ యావత్ లోకానికి సంబంధించిన సమస్యలపైన గలమెత్తనుంది. శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ అలొకేషన్తో పాటు బడ్జెట్ ఖర్చు, ఇతరత్ర అన్ని అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాట రూపంలో తీసుకొనుంది.
గత 2.5 సంవత్సరాల్లో చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పులను కూడా ఈ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా డిమాండ్ చేయనుంది. అప్పులు తీసుకొచ్చారు, ఏ ప్రాజెక్ట్ చేశారు, ఇప్పటివరకు ఒక్క నూతన ప్రాజెక్టు శ్రీకారం చుట్టలేదు, అప్పులు ఇన్ని తీసుకొచ్చారు, ఇప్పటివరకు ఒక పిఆర్సీ ఇవ్వలేదు, టీఏడిఎల్ కూడా ఇవాళ ఉద్యోగులకు అందాల్సిన టీఏడిఎల్ కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు తీసుకొచ్చారో అప్పులు, ఎందుకు అప్పులన్నీ తీసుకొచ్చి ఏమయ్యారు? ఇవాళ బడా కాంట్రాక్టర్లకే పెద్ద ఎత్తున బిల్లులు ఇస్తున్నారే తప్ప చోటామోటా కాంట్రాక్టులు ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉంటారో వారికి ఇవాళ బిల్లులు చెల్లించడంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారనే అంశం పైన కూడా శాసనసభ సమావేశాల్లో నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఓరియంటేషన్ లోపల కీలక అంశాలపైన కూడా చర్చించారు. ఎకనామిక్ సర్వే పైన కూడా శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎకనామిక్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన 10 సంవత్సరాల హయాం చేసిన అనేక గణాంకాలని గతంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సైతం ఎకనామిక్ సర్వేలో అనేక అంశాలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కావచ్చు, అనేక గ్రామ పంచాయతీ సంబంధించిన పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఇలా అనేక అంశాలను కూడా ఆనాడు పార్లమెంట్ సాక్షిగానే కొనియాడింది. కనుక ఈ సమావేశాల్లో సైతం ఎకనామిక్ సర్వేలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అంశాలను తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇచ్చిన హామీలు అమలు కోసం మరొకసారి తెలంగాణ రైతాంగానికి వల్ల మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పేసి కూడా ఈ శాసనసభ సమావేశాల్లో వినియోగించుకోవాలి. ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రం నిలబెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ రైతు రుణమాఫీ చేస్తారన్నారు, రుణమాఫీ చేయలేదు. వాళ్ళ రైతు భరోసా అన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పంటలకు ఇస్తుంది, కాంగ్రెస్ వస్తే 3 పంటలకు ఇస్తున్నారు. మొదట 7,500 అన్నారు, తర్వాత 6,000 అన్నారు. 6,000 కూడా ఇవాళ సకాలంలో చెల్లించక రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది. రైతాంగం అంతా కూడా అప్పుల ఊబిలో కూలుకుపోతుంది. కనుక రైతుకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేయనుంది ప్రభుత్వాన్ని. మరోపక్క వాళ్ళ రైతాంగానికి ప్రధాన సమస్య కరెంటు సమస్యతో పాటు యూరియా కొరతతో ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా వాళ్ళ రోజు ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ చేతికొచ్చిన వరకు యూరియా చల్లామంటే కూడా దొరకక వాళ్ళ అవస్థలు పడుతున్న నేపథ్యంలో యూరియా పైన కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిలదీనుంది. ఖచ్చితంగా యూరియా ఏదైతే యాప్ ద్వారా మేము చేస్తామని చెప్పింది, వాళ్ళ యాప్ లేదు, వాళ్ళ యూరియానే లేని పరిస్థితి. చాలా చోట్ల వాళ్ళ రైతులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మరోపక్క గోదావరి జలాలను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఇప్పటికే అటు బనకచెర్ల కావచ్చు, నల్లమల్ల సాగర్ నుంచి పెద్ద ఎత్తున నీటి దొంగిలిస్తున్న ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నల్లమల్ల సాగర్ ద్వారా ఏపీ అక్రమంగా నీటి తరలింపును ఖచ్చితంగా అడ్డుకోవాలని శాసనసభ సమావేశాల్లో మరొకసారి జంగు సైరన్ మోగించనుంది. మరోపక్క వాళ్ళ ఏపీకి సంబంధించిన నీటి తరలించుకుపోతే కృష్ణా గోదావరి బోర్డులు కేంద్రం ఆధీనంలో ఉండే కృష్ణా గోదావరి బోర్డులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నాయి. కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించి కూడా ఈ శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలదీయనుంది. కృష్ణా గోదావరి బోర్డులు ఎందుకు ఈ విధంగా నిమ్మకు నీరెత్తిస్తున్నాయి, వారికి ఈ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది, ఈ ప్రభుత్వం సహకరించడానికి కారణం ఏంది, ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంతో ఇవాళ ఎందుకు అంటగాగుతున్నారు, ఏపీ ప్రభుత్వం నీటి దోపిడీ చేస్తుంటే ఎందుకు ఈ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మొద్దు నిధుల్లో ఉన్నారని చెప్పే అంశం పైన కూడా శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా నిలదీనుంది. మరోటి మ్యూసీ బ్యూటిఫికేషన్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తి అనే అంశం పైన కూడా ఇవాళ మరొకసారి నిలదీనుంది. ఇవాళ యువతకి రావాల్సిన ఏదైతే నిరుద్యోగ వృత్తి కావచ్చు, యువతకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తానన్న ఏదైతే మహిళలకు 2,500 కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఇవాళ రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంది, పేద ప్రజానికం అంతా ఇబ్బంది పడుతుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు కట్టింది లేదు, పోయింది లేదు, కానీ ఇవాళ ఖమ్మంలో వేలాది ఇల్లు నెలకూర్చారు, హైదరాబాద్లో వేలాది ఇల్లు నెలకూర్చారు. ఇవన్నిటిపైన కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నిలదీసే ధోరణితో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శాసనసభ సమావేశాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మహిళలకు ఇస్తున్న ఏ హామీ కూడా నెరవేర్చలేదు. వాళ్ళ అనేక అంశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానికానికి ద్రోహం చేస్తుంది. ఇవాళ ఉద్యోగులకు 2 లక్షల, నిరుద్యోగతకి యువతకి 2 లక్షల జాబ్ క్యాలెండర్ అతి లేదు, గతి లేదు. వారంతా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నదాత ఇవాళ అరిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతు బోనస్ అన్నారు, ప్రతి క్వింటాల్కి ఇస్తా అన్నారు. తర్వాత
ప్రతి ఆ సన్నవడ్లకే అన్నారు, తర్వాత సన్నవడ్లకు కూడా ఇవాళ బోనస్ అనే దుస్థితి. ఇవాళ మళ్ళీ రైతు భరోసా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేవలం ఒక ఎకరా రైతుకు మాత్రమే వాళ్ళ రైతు భరోసా వేస్తామని ప్రకటించారు. అంటే ఇవాళ మిగతా రైతాంగం ఎటుపోలే, ఒక ఎకరా రైతుకు కూడా వేస్తారా ఏరా అనేది కూడా లేదు. కేవలం శాసనసభ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా కూడా రైతు భరోసా, ఇగో రైతు భరోసా, అగో రైతు భరోసా అని చెప్పారు. వాళ్ళ మళ్ళీ శాసనసభ సమావేశాలు వస్తున్నాయి కనుక రైతు భరోసా అని చెప్పారు. అన్నిటిపైన కూడా కులంకుశంగా బీఆర్ఎస్ పార్టీ పోవడం బిగించలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన తెలంగాణ చేసే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయనుంది. తెలంగాణ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే కోణంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఖచ్చితంగా ఈ శాసనసభ సమావేశాల్లో శాసనసభ పని దినాలతో పాటు శాసనసభలో చర్చించాల్సిన అంశాలను కూడా బీఎస్లో చర్చించి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. శాసనసభ పని దినాలు పెంచాలి, ప్రతి సమస్యను కూడా కులంకుశంగా శాసనసభలో చర్చించాలనే అంశంపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం సిద్ధంగా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లేవిల్.